నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఎన్నో రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోతున్నాం. అది ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటీఎం కావచ్చు, స్విగ్గీ, జొమాటో కావచ్చు. మన అవసరాలకు తగ్గట్టు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అదే విధంగా అక్కడ మనం ఏవైతే సర్వీసెస్ వాడుకునేటువంటి అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్నామో, ఆ యొక్క అప్లికేషన్ ద్వారా మన బ్రతుకులలో ఎలాంటి మార్పు లేదు ఫ్రెండ్స్. కానీ ఈ నెక్స్ట్ మనీ అనేది మనము డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనకి ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చు అని చూసినట్టయితే గూగుల్ ప్లే స్టోర్‌లో వెళ్ళేసి మనం నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మనకి ఈ యాప్ కనిపియడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, మనం ఇది ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మనకు ఏంటి బెనిఫిట్? నాకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుంది నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అని చూసినట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఏమేమి ఉంటాయని చూసినట్టయితే, ఈ వాలెట్ ఉంటుంది, ఈ కామర్స్, ఈ ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎప్పుడొచ్చిందని చూసినట్టయితే, ఫస్ట్ జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకొక 10 డేస్ అయినట్టయితే మనకు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ వచ్చి. ఈ యొక్క నెక్స్ట్ మనీలో మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్‌కు ఈ యొక్క అప్లికేషన్ గనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా బి2సి మోడల్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ మనీ అనేది బి2బి మోడల్‌లో ఉంది. డిఫరెంట్ మోడల్. అయితే ఈ డిఫరెంట్ ఏ విధంగా తెలుస్తుంది? బి2సి మోడల్‌కు డిఫరెంట్ ఏంటి? బి2బి మోడల్‌కు డిఫరెంట్ ఏంటి? అని చూసినట్టయితే బి2సి మోడల్ అనేది మనం అక్కడ కస్టమర్‌గా ఉంటున్నాం. ఒక కస్టమర్ అక్కడ మనం ఎన్ని రోజులు ఉన్నా మనను కస్టమర్‌గా చూస్తారు తప్ప కంపెనీ ఒక పార్ట్నర్‌గా చూడడం జరగదు. అదే విధంగా అక్కడ గ్యారంటీగా నీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే మనం బి2సి మోడల్‌లో ఉన్నాం. కానీ ఈ యొక్క బి2బి మోడల్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనము బిజినెస్ పార్ట్నర్ అయితున్నాం. మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. వేరే అప్లికేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే అవన్నీ బి2సి మోడల్‌లో ఉన్నాం. ఇక్కడ మనము బి2బి మోడల్‌లో ఉన్నాం కాబట్టి మనం పార్ట్నర్ అయిపోతున్నాం. నెక్స్ట్ మనీలో మనం ఒక పార్ట్నర్‌షిప్ తీసుకుంటున్నాం. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మనం ప్రమోట్ చేస్తున్నాం. దాని ద్వారా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తుందన్నట్టు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ యొక్క నెక్స్ట్ మనీలో సర్విస్ సెక్టార్‌లో ఉన్నటువంటి అసలు నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? వేరే రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. వేరే రకాల కంపెనీలున్నాయి. ఆ యొక్క కంపెనీలకు, ఈ యొక్క కంపెనీ డిఫరెంట్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెంట్ అని చూసినట్టయితే ఫ్రెండ్స్, నంబర్ 1 సర్విస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే మొట్టమొదట సర్విస్ సెక్టర్‌లో వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. సర్విస్ సెక్టర్‌లో ఉంది. ప్లస్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. అదే విధంగా ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు ఏమైనా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వస్తుందా? డైలీ ఏమైనా డబ్బులొస్తాయంటే అలా ఏముండదు ఫ్రెండ్స్. పని చేస్తే డబ్బులొస్తాయి. నువ్వు సర్వీసెస్ వాడుకుంటే డబ్బులొస్తాయి తప్ప, నీకు డైలీ ఇంత ఇస్తా అనే కమిట్మెంట్ అనేది చేయదు కంపెనీ. అదే విధంగా ఇక్కడ జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి కంపెనీ మనకు కూడా ఎలాంటి లయబిలిటీస్ లేకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు మంత్లీ ఎక్స్‌పెండిచర్ అనేది ఇక్కడ జీరో ఎక్స్‌పెండిచర్, ఎలాంటి ఎక్స్‌పెండిచర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే విధంగా ఇక్కడ మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే కండిషనే లేదు. ఇక్కడ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరమే లేదు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. దాంతో పాటు డిజిటల్ సర్వీసెస్, ఇన్‌స్టంట్ డెలివరీ. మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో, ఆ యొక్క సర్వీసెస్ గనక మనం వాడుకున్నట్టయితే, మనకు ఇన్‌స్టంట్‌గా బెనిఫిట్ జరగడం జరుగుతుంది. అదే విధంగా మీకు గనక ఈ యొక్క అప్లికేషన్ నచ్చి మీరు పని చేయాలనుకున్నట్టయితే, ఇక్కడ మనము ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది. వితిన్ హాఫ్ సెకండ్స్‌లో మనము మన బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వితిన్ హాఫ్ సెకండ్స్‌లో మన ఏటీఎం నుండి మనం డబ్బులు తీసుకొని మనము
ఖర్చు పెట్టుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడే పే ఔట్, ఎప్పుడంటే అప్పుడే కట్ ఆఫ్. కండిషన్ లేకుండా ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకొక బెనిఫిట్ ఏముంది? మనకు ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్‌గా గ్రో కావడానికి కారణం ఏంటి అంటే కూడా ఈ యొక్క ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ. ఎవరి డబ్బులు వాళ్ళకి ఎమ్మటే ఇచ్చేసారనుకోండి, టెన్షనే లేదక్కడ. అదే విధంగా ఇక్కడ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది కాబట్టి బిజినెస్ అనేది ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. ఎన్నో రకాల ఇన్‌కమ్, అనేక రకాల ఇన్‌కమ్, రకరకాల ఇన్‌కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్. మనం ఎవ్వరికైనా చెప్పే అవకాశం ఉంది సర్వీసెస్. వాళ్ళు కంపల్సరీ ఇక్కడ అవే చేయాలనా? అవి చేయకపోతే కాదనేది ఏమి లేదు. పర్టిక్యులర్ వాళ్ళకే చెప్పాలి. డబ్బులున్న వాళ్ళకే చెప్పాలి. వాళ్ళే చేస్తారని ఏమి లేదు. ఎవ్వరైనా చేసే అవకాశం ఉంది. భారతీయుడు అయి ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎవ్వరైనా చేసుకోవచ్చు. అదే విధంగా మన టీమ్ మేనేజ్‌మెంట్ అనేది మనం మొబైల్ ద్వారానే చెక్ చేసుకుంటున్నాం. మన మీటింగ్ అనేది మొబైల్ డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి. డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే బిజినెస్. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్. మనకు బిజినెస్ నామినేషన్ పెరుగుతుంది. మనము ఈ పని చేస్తున్నాము. మన రిస్క్ జరిగిందంటే మనకొచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కానీ ఇక్కడ మన ఇన్‌కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఎంత బెనిఫిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో కంపెనీ యొక్క పేరేంటి? కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యొక్క కంపెనీ పేరు. కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా ఈ యొక్క ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది 11th డిసెంబర్ 2013లో. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ ఏ విజన్ పెట్టుకొని పనిచేస్తుంది? కంపెనీ యొక్క విజన్ ఏంటి అని చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఒక ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన అమౌంట్ మనం వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇది ఇప్పుడు మనం చేయలేం. మనం గూగుల్ పే, ఫోన్ పే లాగా ఇప్పుడు చేయలేం. కానీ ఇది కూడా మనకు అతి తొందరలోనే అవుతుంది. మనకు ఈ యొక్క ఫైల్ అనేది ఆర్‌బీఐ దగ్గర ఉంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ కావాలి. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ కావాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. ప్రతి వ్యక్తిని మనకు ఓనర్‌గా చేయాలి. ప్రతి ఈ కామర్స్ బిజినెస్ ద్వారా చేయాలి. బి మోడల్ ద్వారా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్లయితే కంపెనీ యొక్క మిషన్ ఏంటి? డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి. మనము డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనము హెల్తీ ఇండియా చేయాలనుకుంటుంది. మన ప్రతి వ్యక్తికి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా హెల్తీ ఇండియా ప్రతి వ్యక్తికి డబ్బులు అవసరం ఉంది. మనము అవకాశం కూడా ఇస్తున్నాం. అవసరానికి తగ్గట్టు మనం అవకాశం ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఆ విధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ ఉద్దేశ్యం తెలుసుకున్నాం. అదే విధంగా నెక్స్ట్ మనీ యొక్క లీగాలిటీ ఏంటి? లీగల్‌గా ఉందా? ఇల్లీగల్‌గా ఉందా? అన్నీ తెలుసుకోవాలి. ఏ టు జెడ్ తెలుసుకున్న తర్వాతనే మనము మూవ్ కావాలి. జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్ఫర్మేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. దీంట్లో వచ్చేసి మనకు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉంది. అదే విధంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి కంపెనీలు 457, 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టార్‌లో ఉన్నటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. దీని యొక్క సీరియల్ నంబర్ మీరు 278 మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రీ మెంబర్‌గా ఏ విధంగా మనకు బెనిఫిట్ ఇస్తుంది? మనము ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవచ్చు? ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చు? అది చూసినట్టయితే గెట్
అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్‌లో మనము అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇన్స్యూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ సెక్టర్‌లలో మనకు గ్యారంటీడ్‌గా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ గనక ప్రీ మెంబర్ బెనిఫిట్స్ అనే అన్ని రకాల బెనిఫిట్ ఇస్తే, మనం గనక దీంట్లో ప్రైమ్ మెంబర్‌షిప్ అయినట్టయితే ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే మనము మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఏ విధంగా ఉంది? ఎన్ని కంపెనీలలో ఉందో చూసినట్టయితే అమెజాన్‌లో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది. అదే విధంగా మనకు యూట్యూబ్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు ఏంటి డిఫరెంట్ అని చూసినట్టయితే, మనం ఎగ్జాంపుల్‌గా అమెజాన్‌లో చూసినట్టయితే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అక్కడ ఒక్క రూపాయి కూడా రివార్డ్ పాయింట్స్ రావు. అదే విధంగా ఇక్కడ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అదే గనుక మనం ఒక 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే రూ. 10,000 పే చేయాలి. కానీ నెక్స్ట్ మంత్‌లో చూసినట్టయితే లైఫ్ టైమ్ గురించి ఒక్కసారి మనం పే చేసినందుకు లైఫ్ టైమ్ గ్యారంటీడ్‌గా క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. అదే విధంగా డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే విధంగా మనము ఫ్రీ సైన్ అప్ అయిన 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. మనం ఎవ్వరికి ఫ్రీ సైన్ అప్ అయినా చేయించినా మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. అదే విధంగా మనం ప్రైమ్ మెంబర్ అయినట్టయితే 1500 వస్తున్నాయి. వచ్చిన రివార్డ్ పాయింట్స్‌ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు? ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం టాటా స్కై రీచార్జ్ చేసుంటాం, ఎయిర్టెల్ రీచార్జ్ చేసుంటాం, జియో చేసుంటాం, ఐడియా చేసుంటాం. రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదేవిధంగా బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్ బుకింగ్ కావచ్చు. ఆ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదేవిధంగా నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది మన షాపింగే. ఈ యొక్క షాపింగ్‌లో మనము 10-50% వరకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేస్తున్నాం. 10-20% వరకు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు గ్యాస్ బుకింగ్ కావచ్చు, మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఇది బిల్లింగ్ సెక్షన్‌లో ఉన్నప్పుడు మనము ఇది ఫ్రీ సర్వీసెస్ గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ 25% డిస్కౌంట్ పాయింట్స్ కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్‌గా సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ పైన మనము క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ మనము పార్ట్నర్ అయిపోయాం ఫ్రెండ్స్. మనము ఎంత పే చేస్తున్నాము? మనకెంత పార్ట్నర్‌షిప్ ఇస్తుంది? రూ. 1770 దాంట్లో 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి పే చేసినందుకు ఎన్ని రకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది చూసినట్టయితే, ఇక్కడ మనం వే ఆఫ్ ఎర్నింగ్స్ ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో పొదుపవుతుంది. అదే విధంగా ఆ యొక్క పొదుపే మన యొక్క సంపదన. అదే విధంగా రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆటో బైనరీ ఉంది. 8 రకాల ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో మనకు పొదుపవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటి? రిఫరల్ ప్రోగ్రామ్. మనం ఎంత మందికైనా సరే రిఫర్ చేయొచ్చు. రిఫర్ అండ్ ఎర్న్. మనం రిఫర్ చేసినట్టయితే 20% వస్తుంది. 1500 పైన 20% అంటే రూ. 300. మీరు 5 మందికి చేస్తే 15 అంటే మీ అమౌంట్ మీకొచ్చేసింది. మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీ చేసుకుంటారా? నెఫ్ట్ చేసుకుంటారా? మీ ఇష్టం. దాంట్లో మనకు 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది. 3.75% మనకు టీడీఎస్ డిడక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. రిఫర్ అండ్ ఎర్న్‌తో పాటు ఇక్కడ మనము హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. మనం రిఫర్ చేసిన వాళ్ళకి పైన 20% వస్తుంది. వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళ పైన వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే రూ. 30 వస్తుంది. వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే రూ. 45 ఈ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. మన లెవెల్ గ్రో అవుతూ ఉంటే మన ఇన్‌కమ్ గ్రో అవుతూనే ఉంటుంది. కంపెనీ వర్కౌట్ ఏ విధంగా అవుతుంది? కంపెనీకి వర్కౌట్ ముఖ్యం. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ వర్కౌట్ కాకపోతే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ చూసినట్టయితే రూ. 1500 నువ్వు 74%
ఇన్స్టెంట్ గా పేమెంట్ చేసి వస్తుంది కంపెనీ. 74% అంటే ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేస్తుంది. ఈ 74% అంటే నాకు 1000 ఒక 110 ఆ తర్వాత 6% అనేది మన నైట్ 12 తర్వాత ఇస్తుంది. ఆ తర్వాత ఇంకో 10% అనేది గోవా ప్రోగ్రామ్, 10% మనకు దుబాయ్ ప్రోగ్రామ్. అదే విధంగా ఇంకొక ఏదైతే 10% ఉందో దాంట్లో 5% అడ్మిన్ చార్జెస్, 3.75% టీడీఎస్. ఆ విధంగా ఫ్రెండ్స్ మనకిస్తుంది కంపెనీ. మనం 5 మందిని చేస్తే 1500, వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే 750, వాళ్ళ డౌన్‌లైన్‌లో హెల్ప్ చేసినట్టయితే 5625 రూపీస్. ఈ విధంగా 5/5 మ్యాట్రిక్స్ ద్వారా మనము 10 లెవెల్‌లలో 178,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు. కండిషన్ లేకుండా మనకు ఇన్‌కమ్ సంపాదించుకునే ఆపర్చునిటీ ఇస్తుంది ఫ్రెండ్స్. టోటల్‌గా 178,00,00,000 సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఇక్కడ మనము ఎలాంటి కండిషన్ లేకుండా ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా దీంట్లో మీరెంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు అనేది మీ పైనే డిపెండ్ అయి ఉంది. అదే విధంగా ఇక్కడ 5 అని ఏమి లేదు. ఒక్కరిని చేస్తే 300 వస్తుంది. ఇద్దరిని చేస్తే 600 వస్తుంది. అది బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ట్రాన్స్‌ఫర్ అయితేనే పని చేయండి. దాంతో పాటు దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతామని చూసినట్టయితే, మీరు 100% సక్సెస్ అయినట్టయితే మీరు 178,00,00,000 సంపాదించుకోవచ్చు. మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 సంపాదించుకోవచ్చు. మీరు 1 ఇయర్‌లో 1% సక్సెస్ అయినా ₹2,00,00,000 సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మనకు ఏ విధంగా వస్తుంది? లెవెల్ క్యాష్ బ్యాక్ ఎంత బెనిఫిట్ ఉంది మనకు అని చూసినట్టయితే, ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఫ్రెండ్స్ మన డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు దాంట్లో మనకు వచ్చే మనకు 10 లెవెల్ వరకు వచ్చే క్యాష్ బ్యాక్ ఉంది. లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు దీన్ని. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్‌గా జియో వాళ్ళది చూడొచ్చు. జియో వాళ్ళు ఫస్ట్‌లో వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు. అన్నీ ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని చెప్పేసారు. కానీ వాళ్ళు ఏం చేశారక్కడ? వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు ఇన్‌కమ్ స్టార్ట్ అయింది అని చూసినట్టయితే ఫ్రెండ్స్, వాళ్ళు ఒక 35,00,00,000 మందిని యూజర్స్‌ని తయారు చేశారు. 35,00,00,000 మందిని యూజర్స్ తయారు చేసి, ఇప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ ఏ విధంగా అయిందని చూసినట్టయితే, టోటల్‌గా ఒక గంటకు 2,10,00,000 35,00,00,000 మందిని యూజర్స్ తయారు చేసినందుకు. అంటే వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు వెదజల్లారు. కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళు ఆ యొక్క నెట్వర్క్ క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం. మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ చేస్తున్నాం. ఒక 1,00,000 టీమే అనుకోవచ్చు. ఒక 1,00,000 టీమ్ అనుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్టయితే ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు టీమ్ సెట్ చేయడానికి కూడా. అదే విధంగా ఇక్కడ మన ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ మనం అనుకుంటే, ఒక 200 రీచార్జ్ అనుకుంటే, ₹400 పైన మనం రీచార్జ్ చేసినట్టయితే 2% క్యాష్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ యొక్క 2% క్యాష్ బ్యాక్ అంటే ₹8. ఈ యొక్క ₹8 టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8,00,000. అదే విధంగా టోటల్ మనము 25% డివైడ్ చేసినట్టయితే 8,00,000 నుంచి ₹2,00,000 దాన్ని 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే ₹20,000 పర్ లెవెల్. అంటే ఓన్లీ ఒక రీచార్జ్ సెక్షన్‌లోనే ₹20,000 వస్తే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకా ఎంత ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది? నెలకు ₹1,00,000 సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఈ వచ్చిన ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో ఇది మనం 100% ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి డిడక్షన్ లేదు. టీడీఎస్ అని చెప్పేసి, అడ్మిన్ చార్జెస్ అని ఎలాంటి డిడక్షన్ లేదు. 100% ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత కూడా మన టీమే కదా! యెస్, మన టీమే. 10 లెవెల్ తర్వాత టీమ్ రాయల్టీ వస్తుంది. టీమ్ రాయల్టీ ఏ విధంగా ఉంది చూసినట్టయితే, మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసి, దాంట్లో ఒక్కలైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే, మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. 1% వస్తుంది. 1,500 పైన 1% అంటే ₹15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు
ఈ యొక్క సిల్వర్ రాయల్టీ వస్తుంది. దాంతో పాటు గోల్డ్ రాయల్టీ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్‌గా చేసినట్టయితే మీరు గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది 2% వస్తుంది. 1500 పైన ₹30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు గోల్డ్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు డైమండ్ రాయల్టీ ఉంది. మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనం డైమండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క డైమండ్ బెనిఫిట్ ఏ విధంగా ఇస్తుందని చూసినట్టయితే 3% వస్తుంది. 1500 పైన ₹45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్‌గా తయారు చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అనేది కంపెనీ టర్నోవర్ నుంచి కంపెనీ జాయినింగ్స్ పైన మనకు 1% ఇస్తుంది. ఈ యొక్క 1500 పైన టోటల్‌గా మనకు 1% అంటే కంపెనీ టర్నోవర్ నుంచి మనకు నెలకు ఒక 3,00,000 రూపాయలు ఇస్తుంది ఫ్రెండ్స్. 3 నెలలకు ఇవ్వడం జరుగుతుంది ఇది. అంటే 9,00,000 రూపాయలు మనకు గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే 9,00,000 రూపాయలు. అంటే నెలకు 3,00,000 రూపాయలు ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే మనకిక్కడ లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. అంటే మన డౌన్‌లైన్ వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% డైరెక్ట్‌గా చేస్తుంది. మనం డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. మనం తీసుకొచ్చిన వాళ్ళకి 5 మందిని చేయడానికి హెల్ప్ చేసినట్టయితే ఇది ప్రతిరోజు నైట్ 12 తర్వాత వస్తుంది రాయల్టీ. ఇది మనము ఐఎంపీ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనక చేసినట్టయితే గోవా ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు 90 డేస్ లోపు 5/25, 125 గనక చేసినట్టయితే మనం దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ గనక అది మిస్ అయిపోయినా ఎవ్వరు బాధపడొద్దని చెప్పేసి అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఇక్కడ 5/25, 125, 625 అని చెప్పారు. ఇక్కడ నో టైమ్ లిమిట్ ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ మనీలో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్‌కి వెళ్ళే అవకాశం ఉంది. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ పరంగా ఏం సపోర్ట్ ఇస్తుందని చూసినట్టయితే మనకు ఫ్రీ గిఫ్ట్ 1500 రివార్డ్ పాయింట్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్, స్పెషల్ ఆర్‌టిపిస్ ఉంటాయి. అదే విధంగా అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పైన డైలీ ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు వినొచ్చు. మీ యొక్క జూనియర్స్‌ని అటెండ్ చేయించొచ్చు. అదేవిధంగా మనకు విన్ విన్ ఆఫర్‌గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. గ్రాసరీస్ తీసుకోవచ్చు. విన్ విన్ ఆఫర్ ఫ్రెండ్స్. ఇక్కడ ₹16,731 సంవత్సరానికి పొదుపు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి పొదుపు అంటే చేదు చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. దాంతో పాటు సైన్ అప్ ఏ విధంగా చేయాలి? మనము ఈ యొక్క ప్రాసెస్ అనేది చూద్దాం. కొత్త వాళ్ళన్నట్టయితే సైన్ అప్ పైన టచ్ చేయండి. పాత వాళ్ళన్నట్టయితే లాగిన్ పైన టచ్ చేయండి. మనం సైన్ అప్ పైన టచ్ చేస్తే ఇక్కడ మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. మీరు డైరెక్ట్‌గా గనక యూట్యూబ్‌లో చూసినట్టయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాన్ని టచ్ చేసి మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. అక్కడ ఇవి యొక్క రిఫరల్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు పక్కనే చెక్ బటన్ ఉంటుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. టచ్ చేసినట్టయితే అక్కడ మీకు ఎవరైతే పంపించారో వాళ్ళ పేరొస్తుంది, మొబైల్ నంబర్ వస్తుంది, యూజర్ నేమ్ వస్తుంది. వాళ్ళే అయినట్టయితేనే కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత సీనియర్ అనేది చేంజ్ కాదు. కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 2లో, స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది కాబట్టి అది చెక్ చేసుకోండి. అది అవైలబుల్ ఉందా లేదా? అది కొద్దిగా సాధ్యమైనంత వరకు షార్ట్‌కట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళకు రెఫర్ చేయాలి కాబట్టి. ఆ తర్వాత ఐదో స్టెప్‌లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే మీ ఆధార్ కార్డ్ పైన గాని, మీ ఎస్ఎస్‌సి మెమో పైన గాని ఏ విధంగా అయితే ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీ ఫోన్ నంబర్ పెట్టుకున్నా సరే ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఓకే అయితుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ
లెఫ్ట్ సైడ్ డబ్బులో టచ్ చేసినాక మీరు సైన్ అప్ పైన టచ్ చేస్తే మీకు మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కేవైసీ గురించి డాక్యుమెంట్స్ తీసుకోండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పైన అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు ఇక మీరు గనక ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో మీరిక్కడ యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు యాడ్ మనీ అని వస్తుంది. యాడ్ మనీ పైన టచ్ చేయండి. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి రూ. 1770 కాబట్టి రూ. 1770 పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పే యూ మనీ ఐసీఐసీ పే అని గేట్‌వే ఓపెన్ అవుతుంది. ఐసీఐసీ పే పైన టచ్ చేయండి. ఆ తర్వాత మీరు మీ యొక్క అమౌంట్ ఎక్కడుంది? పేటీఎంలోనా? గూగుల్ పేనా? క్రెడిట్ కార్డా? డెబిట్ కార్డా? ఆన్‌లైన్ అకౌంటా? మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో దానిపైన టచ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఎగ్జాంపుల్‌గా మీరు ఒక డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ యొక్క 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. దాంతో పాటు కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఎంటర్ చేయండి. కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 3 అంకెల నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేయండి. దాంతో పాటు అక్కడ మీరు పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మీ బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి మీ యొక్క వాలెట్‌లోకి వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు వచ్చిన ఈ అమౌంట్ అనుకుంటే అప్పుడు అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. అప్‌గ్రేడ్ పైన టచ్ చేసినట్టయితే ఇక్కడ మీ పాన్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ అడుగుతుంది. నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. లెఫ్ట్ సైడ్ డబ్బులో టచ్ చేయండి. అప్‌గ్రేడ్ పైన టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్ అక్కడ మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే అక్కడ మీకు అడుగుతుంది కేవైసీ అప్‌లోడ్. ఓకే అని చెప్పండి. ఆ తర్వాత మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. ఆధార్ కార్డ్‌ను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే 4 అవర్స్ టైం పడుతుంది ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ పొందడానికి. దాంతో పాటు ఇక్కడ ఈ యొక్క నెక్స్ట్ మినిట్‌లో మన గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారు అని చూసినట్టయితే, మన యొక్క నెక్స్ట్ మనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. మనం అతని టీమ్‌లోనే ఉన్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక నెక్స్ట్ మనీలో ఇప్పుడు డైమండ్ అయ్యారు సుభాష్ సార్ గారు. నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్. అదేవిధంగా మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు. మన గ్రాండ్ అప్లయన్ ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు కూడా ఈ యొక్క నెక్స్ట్ మనీలో యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మీ పైన 10 మంది వరకు సీరియల్‌గా మీరు వాళ్ళ పేరు, మొబైల్ నంబరు, వాళ్ళు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ డెసిగ్నేషన్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు జాయినింగ్ అయ్యారు, వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ వచ్చింది అన్నీ తెలుసుకోండి. దాని తర్వాత మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది అని మీరు ఒకసారి మాట్లాడి మీకు ఎవరైతే నెక్స్ట్ మనీలో సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తారని మీరు అనుకుంటారో, అప్పుడు మీరు వాళ్ళతోని కలిసి పని చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మనీలో యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాంతో పాటు మీకు నా యొక్క ఛానెల్ నుంచి నోటిఫికేషన్ రావాలి అనుకుంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ను టచ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క దాని పక్కన మీకు బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన టచ్ చేయండి. పైన మీకు ఆల్ అని వస్తుంది. దాన్ని టచ్ చేసినట్టయితే నేను ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్‌గా వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఒకవేళ గనుక మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలి, ఇంటి దగ్గర కూర్చొని కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, లీగల్‌గా సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈ యొక్క ఆపర్చునిటీ గురించి చెప్పండి ఫ్రెండ్స్. మీకు అవసరం ఉంటే మీరు చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అవసరం ఉంటే వాళ్ళకి చేయండి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి అవసరమే. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమే ఫ్రెండ్స్. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.